భాగవతం యమ కింకరులకు యమధర్మరాజు చేసిన హితబోధ. యమ కింకరులకు అజాములుని ప్రాణాలు తీసుకురమ్మని యమధర్మరాజు ఆజ్ఞాపించాడు. యమ కింకరులు అజామిలుని ప్రాణాలు తీసుకురాలేకపోయారు. అప్పుడు తన ఆజ్ఞ వ్యర్థమైనందుకు యమధర్మరాజు ఏమని భావించాడు? విష్ణు దూతలచే ఎదిరింపబడిన తన భటులు వర్ణించిన భగవంతుని నామ ప్రభావాన్ని విని యమ కింకరులతో ఏమన్నాడు? ఇదిగాక మరి ఎన్నడైనా యమ దండనం వ్యర్థమైపోయిన సందర్భం ఉన్నదా? ఉంటే వినాలని ఉన్నది. ఈ సందేహాన్ని తొలగించటానికి మహాత్మా నీవు కాక సమర్థులు మరెవ్వరున్నారు? నా హృదయం ఆనందమయంగా అయ్యేటట్లు నీ వచన అమృతధారలు ప్రసాదించండి. ఈ విధంగా అడిగిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా అన్నాడు. గోవిందుని దూతలచే తిరస్కరింపబడిన వారైన యమదూతలు తమ చేతులలో నుండి విముక్తుడైన అజామిలుని కథాక్రమాన్ని యముని ముందు విన్నవించిన విధాన్ని విశదంగా చెబుతాను విను. యమదూతలు నరకలోకానికి వెళ్ళి తమ నాయకుడైన యమధర్మరాజుతో ఇట్లా అన్నారు. ఓ దేవా, సాత్విక, రాజస, తామస స్వభావాలతో 3 విధాలుగా ఉన్న జీవ సమూహానికి వారి వారి కర్మ ఫలాలకు తగునట్లు శిక్షించు వారులు ఎందరగలరో తెలపండి. దక్షిణ దిశ అధీశ్వరా, నిజమైన శిక్షాధికారివి నీవు ఒక్కడవే అని మా ఉద్దేశం. అట్లా కాకుండా శిక్షించువారు భూమిపై చాలామంది ఉన్నట్లయితే నాశనము చెందని అనగా క్షయ అక్షయములు దాన్ని ప్రత్యక్షంగా లోకములో జీవుల చావు పుట్టుకలు 2 ఎట్లా సంపన్నం అవుతాయి? తరుగని కర్మబంధాలను అనుసరించి శిక్షలను నిర్ణయించేవాడు ఒక్కడే ఉండాలి. అలా కాక అధికారులు ఎక్కువైతే శాసకుడు అనే మాట కేవలం మర్యాద కోసమే కదా. మండలాధిపతులను పరిపాలకులు అన్నట్లు నామమాత్రమే అవుతుంది. ధర్మపాలన కావున నీవ ఒక్కండవు కర్తవు 3 జగంబులందు సంభావిత భూతకోటిని పరిపాక వశంబున శిక్షసేయంగాన్ నీవర శాసనంబు అఖిల నిర్ణయమై తనరారుచుండ నేడు ఈవలన్ క్రమ్మరింప మరి ఎవ్వండు శక్తుండు. ఓ ధర్మపాలక, ముల్లోకాలలో జన్మించిన ప్రాణికోటిని కర్మ ఫలాలను అనుసరించి శిక్షించటానికి నీవు ఒక్కడవే కర్తవు. నీ శ్రేష్టమైన శాసనము సర్వ విధాల తిరుగులేనిది. నీ శాసనాన్ని మరలించడానికి ఈ లోకంలో ఎవడికి సాధ్యమవుతుంది? కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు నీ తండ్రి. నీకుగాక దండించే అధికారం లోకంలో మరెవ్వరికీ లేదు. దండింపదగిన వారిని ఉద్దండంగా దండిస్తావు. అందుకనే నిన్ను అందరూ దండధరుడని ప్రస్తుతిస్తారు. దండించే వారిని దండించే నీ శాసనం ముల్లోకాలలో నేడు ఆటంకం లేకుండా వర్తిస్తున్నది. అటువంటప్పుడు మానవలోకంలో ఇందుకు భిన్నంగా ఒక విచిత్రం జరిగింది. ఎవరో దివ్య పురుషులు 4 త్వరితంగా వచ్చి నీ శాసనం మేరకు మేము ఈడ్చుకొని వస్తున్న క్రూరాత్ముణ్ణి బలవంతంగా తీసుకొని పోయారు. మీ ఆజ్ఞను భంగం చేశారు. మమ్మలను పారద్రోలారు. వాడికి కట్టి ఉన్న పాశబంధాలను ఈర్ష్యతో తెంచి పారవేశారు. మమ్మల్ని తరిమికొట్టి ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయారు. వారెచ్చటి వారో ఎవరో దయచేసి సెలవీయండి. యమదూతలు యముణ్ణి ఇలా అడిగారని ఇంకా శుకుడు ఇలా చెప్పాడు పరీక్షిత్తుకు. ఆ విధంగా పరితప్త హృదయులే పలికిన కింకర్ల పలుకులు విని దేవదేవుని పాదపద్మాలను తన హృదయంలో సన్నిహితం చేసుకొని నమస్కరించుకొని భక్తి పరవశుడై యమధర్మరాజు తన కింకరులతో ఇట్లా అన్నాడు. ఉన్నాడు, నాకంటే గనుడైన వాడు ఒకడు ఉన్నాడు. అతడు బయటికి కానరాకుండా ప్రపంచమంతటా నిండి ఉన్నాడు. అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాలు రీతిగా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారం జీవులందరూ త్రాళ్లతో అంటగట్టబడిన పశువుల మాదిరిగా ఆయా పేర్లతో సంకేతాలతో గిరగిర తిరుగుతూ ఉన్నారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం. జనం పుట్టటం, బ్రతకటం, మరణించటం అన్నీ ఆయన లీలా విలాసాలే. ఈ సమస్త జగత్తు ఆయనలోనే లీనమై ఉంటుంది. ఆయన నామాలు పలికితే చాలు సమస్త కర్మబంధాలు నిర్మూలమైపోతాయి. లోకంలో రజ తమో గుణాలు అనే పాశాలతో బద్ధులైన మానవులు అంతర్యామి అయిన భగవంతుని సర్వ వ్యాపకత్వాన్ని గుర్తింపలేరు. సత్వగుణ ప్రధానులైన వారు మాత్రమే కొంతలో కొంత గుర్తిస్తారు. ఇక ఇతరుల సంగతి చెప్పేది ఏముంది? భగవంతుణ్ణి గుర్తించటం వారి వశం కాదు. అబవున్ అమేయున్ అవ్యయున్ అనంతున్ అనారతున్
పూని మేనిలోన ఉభయమునై వెలుంగు పురుషోత్తమున్ కానరు చిత్తకర్మ వాక్ విభవ గరిష్ఠులై వెదికి వీరిడి ప్రాణులు సర్వవస్తువుల్ శుభగతిని చూడనేర్చి తనను చూడంగనేరని కంటిపోలికన్. భగవంతుడు పుట్టుకలేనివాడు, కొలతలకు అందనివాడు, అనంతుడు, శాశ్వతుడు. మానవుల శరీరములో క్షరపురుషుడుగా అక్షరపురుషుడుగా కూడా తానే అయి ప్రకాశించే ఆ పురుషోత్తముడిని మనోవాక్కాయ కర్మల వైభవంలో ఆరితేరిన మానవులు కూడా అంతర్యామి అయిన ఆ పరమాత్మను దర్శింపలేరు. చూచేవాడిలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు దర్శింపలేడు అనే సందేహం సరి అయినది కాదు. ఏమంటే సమస్త వస్తువులను సందర్శించే కన్ను తన్ను తాను చూసుకోలేదు కదా. యమధర్మరాజు తన భటులకు చేసే హితబోధలో భాగంగా విష్ణుదూతల గురించి ఇలా తెలుపుతున్నాడు. విష్ణువు పరమాత్ముడు, భక్తులను పరిపాలించేవాడు, దుష్టులను సంహరించేవాడు, గరుత్మంతునిపై అధిష్ఠించి సమస్త లోకాలలో విహరించుతూ ఉంటాడు. ఆ మహానుభావుని ప్రియమైన దూతలు కూడా ఆకారములో, గుణాలలో, స్వభావములో ఆ మహావిష్ణువునే పోలి ఉంటారు. ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మూర్చి నమస్కరిస్తాడు. అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కుల నిండా వ్యాపింపగా లోకమంతటా సంచరిస్తూ ఉంటారు. లెక్కకు మిక్కుటంగా విష్ణుదూతలు ఈ జగత్తులో సర్వత్రా శ్రీ మహావిష్ణువు భక్తులను రక్షించడం కోసం తిరుగుతూ ఉంటారు. వారి తేజస్సు ఎంతో అద్భుతమైనది, కలంకము లేనిది. వారు మహాబలాఢ్యులు, ధర్మసహితమైన శాంత స్వభావాన్ని కలిగిన వాళ్ళు. ధైర్య సాహసాలతో కూడిన వారిని చూసి దేవతలు సైతం చేతులెత్తి నమస్కరిస్తారు. నా వల్ల, మీ వల్ల, దేవ రాక్షస సమూహం వల్ల 3 లోకాలయందు ఎలాంటి దుఃఖాన్ని పొందకుండా భూమిపై గల విష్ణు భక్తులను వారు కాపాడుతూ ఉంటారు. దేవతలు, గరుడులు, ఉరగులు, సిద్ధులు, సాధ్యులు, మానవులు, పక్షులు, మునులు, యక్షులు, విద్యాధరులు, కేచరులు మొదలైన వారు ఎవ్వరు కూడా భగవంతుని దైవత్వాన్ని గుర్తింపలేరు. భగవత్తత్వం వీరి బుద్ధికి అగుపించదు. పన్నగశాయి అయిన ఆ వెన్నుని మహత్వాన్ని సహస్రాక్షుడైన ఇంద్రుడు గాని, అర్ధనారీశ్వరుడైన శివుడు గాని, వేదవేత్త అయిన బ్రహ్మదేవుడు గాని ఎన్నడూ ఏమాత్రము తెలుసుకోలేరు. పరమశివుడు, బ్రహ్మ, కుమారస్వామి, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనక మహారాజు, ప్రహ్లాదుడు, శ్రీశుకుడు, వేదవ్యాసుడు అనువారు మాత్రమే కొంతవరకు నేను చెప్తున్న ఈ వైష్ణవ జ్ఞానం, ఈ వైష్ణవ తత్వాన్ని తెలుసుకోగలరేమో. వీరుగాక ఇతరులైన వారికి మరెవరికి ఈ ఉత్తమ జ్ఞానం సాధ్యమయ్యేది కాదు. పైన చెప్పిన 12 మంది తప్ప తక్కిన వారెవ్వరూ ఉపనిషత్ రహస్యమైన నారాయణ నామ మహత్వాన్ని వివరించి చెప్పలేరు. వారికి భాగవత ధర్మము, దాని దివ్యత్వము ఏమాత్రము గోచరము కాదు. కంటిరే మీరు సుతులార కమలనేత్రు భవ్యమగు నామ కీర్తన ఫలమునేడు తవిలి మృత్యువు పాశ బంధముల వలన జానతనమున వీడెను ఆ అజామిలుండు. నాయనలారా, భగవంతుని పవిత్రనామ సంకీర్తన ఫలాన్ని నేడు మీరు కన్నులారా కన్నారు కదా. మృత్యుదేవత పాశ బంధాలలో చిక్కుకున్న ఆ అజామిలుడు ఎంత నేర్పుగా బయటపడ్డాడో కదా. ఏ నామము జపించిన కొలది అమృతమై అతిశయమై అలరారుతూ ఉంటుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గమో అది ఏ హరినామ సంకీర్తనము. మూర్తిభవించిన భక్తియోగమే హరినామ కీర్తనము. యమధర్మరాజు కింకరులతో ఈ విధంగా అంటున్నాడు. ఏటికి జాలిని పొంద నరులు ఈ క్రియన్ కృష్ణుని కీర్తనంబు పాప అటవులను దహింపగలది ఔటకు సంధియమేల. ఇప్పుడు ఈ తూటరి దోషకారి పెనుదోషి అజామిలుడు అంతమొందుచున్ పాటిగా విష్ణునామమును పలుకుచున్ కేవల ముక్తికి ఏగడే. నారాయణ అనే నామాన్ని జపించే మానవులు దిగులు చెందటం దేనికి? భగవంతుని నామ సంకీర్తనం పాపాలు అనే అడవులను కాల్చివేస్తుంది అనడానికి సందేహము లేనేలేదు. ఇప్పుడు ఈ తుంటరి దుష్టుడు పాపాత్ముడు అజామినుడు మరణం పొందుతూ భగవంతుని పేరు పలికాడు. అది కూడా తన కుమారుని పేరు అనుకొని పిలిచాడు గాని భగవంతుని పేరు అని భావించి కానే కాదు. అటువంటి సందర్భంలో కూడా ఆ విధంగా పిలిచిన అజామినుడే మోక్షాన్ని చూరగొన్నాడు. భగవంతుని నామ ప్రభావం గురించి ఇంతకంటే ఉదాహరణము ఏం కావాలి? అయితే కొందరు హీనాత్ములు ఈ యథార్థమైన విషయాన్ని తమ మనసులో కొంచెమైనను ఆలోచించి తెలుసుకోలేరు. దాటశక్యం కాని మహామాయలో చిక్కుకుంటారు. తమ తెలివిని కోల్పోతుంటారు. మందబుద్ధులు అవుతూ ఉంటారు.
కానీ జ్ఞానవంతులు ఏకాంతంగా భగవంతుణ్ణి అనన్య భావంతో తమ మనస్సులోన నిలుపుకొని యోగ సాధనతో పరమ భాగవతులై ప్రకాశిస్తున్నారు. ఓ దూతలారా, అటువంటి వారిని తీసుకొని రావద్దు. వారిని దండించటం సరికాదు. ఆ పని మా వల్ల కాదు. అటువంటి భక్తులను గుర్తించినచో పాపాలు మాయమైపోతాయి. అదిగాక విష్ణుదేవుని చక్రం విశేషంగా వారిని రక్షించుతూ ఉంటుంది. దేవుణ్ణి సేవించు పెద్దలు తప్పక మోక్షాన్ని పొందుతారు. కింకర్లారా, ఎవ్వరు సిద్ధ సాధ్య కచరేషులు అసత్పరి గీత గాథలందు, ఎవ్వరు ముక్తి భోగతల హేమ మనోహర చంద్రశాలలందు, ఎవ్వరు శంఖచక్ర గురుహేతి గద రుచిర ఉగ్రపానులు ఆ మవ్వపు రూపవంతులు అసమానులువో ధరలోని వైష్ణవుల్. విష్ణు భక్తులైన మహానుభావుల కీర్తిని సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు లలిత గీతాలతో గానం చేస్తుంటారు. అటువంటి భాగవతులు ముక్తి సౌధములో అందమైన చంద్రశాలల్లో నివసిస్తూ ఉంటారు. సాటిలేని వారు సౌందర్యవంతులు అయిన వైష్ణవోత్తముల అరచేతులలో రేఖాకారములో శంఖచక్రాలు, గదా ఖడ్గాలు విరాజిల్లుతూ ఉంటాయి. భగవంతుని భక్తుల మనస్సు ఎల్లప్పుడూ వేదాంత వీధులలో విహరిస్తుంటుంది. వారు సర్వదా భగవంతునికి సంబంధించిన ప్రసంగాలే చేస్తుంటారు. భగవద్భక్తులైన వారు సనక సనందాది మహాయోగులు అనుభవించే బ్రహ్మానందాన్ని అందుకోగల అదృష్టవంతులు. భాగవతులు శ్రీకృష్ణ చరణ కమల స్మరణమ అనే మధుర సుధారసాన్ని తనివితీరా పానం చేసి బ్రతుకులు పండించుకుంటారు. భగవద్భక్తులు బహువిధాలైన భయంకర పాప సమూహాలను చించి చెండాడుతారు. పరతత్వాన్ని గుర్తించి బ్రహ్మస్వరూపాన్ని ఆరాధించు ఉండే ఆ పరమ ఐశ్వర్య సంపన్నులే భాగవతులు. వారు తమ మహోన్నత స్థానం నుంచి ఏ మాత్రము చెల్లించరు. కింకర్లారా, అటువంటి విష్ణు భక్తుల దరిదాపులకు మీరు పొరపాటున కూడా వెళ్ళవద్దు. యమధర్మరాజు యమభటులతో ఇలా అంటున్నాడు: ఏకసక్కమునకైనన్ ఇందిరారమణుని పలుకంగా లేని దుర్భాషితులను, కలలోననైనను శ్రీకాంతుని సత్పాద కమలములు చూడని కర్మరతులను, నవ్వుచునైనను కృష్ణ ప్రశంసకున్ చెవిని దర్పనేరని దుష్కథ ప్రవణులను, యాత్ర ఉత్సవంబులనైనను ఈశుని గుడి త్రోవను త్రొక్కంగా లేని దుష్పదులను, పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచును తెలియలేని వారిని, వారిని చేరిన వారిని తొలుతన్ కట్టి తెండు దూతలారా, నవ్వులాటకైన నారాయణుని నామము పలకని వదురుబోతులను, కలలోనైనా కమలాక్షుని పాద కమలాలను దర్శించని పొగరుబోతులను, పరిహాసానికైనా పద్మనాభుని యశోగాథలను వీణుల విందుగా వినని సోమరిపోతులను, ఉత్సవ దినాలలో కూడా దేవాలయాల ప్రక్క నుంచి కూడా నడిచిపోలేని తిరుగుబోతులను పట్టి కట్టి లాగుకొని రండి. అంతేకాదు, భగవద్భక్తుల పాదధూళి పరమ పవిత్రమైనదని భావింపలేని వారిని, వారికి సంబంధించిన వారిని ఆశ్రయించిన వారిని పాశాలతో బంధించి పట్టుకొని రండి. ఎల్ల పాపములకును ఇల్లైన ఇంటిలో బద్ధతృష్ణులు అగుచు బుద్ధిని తలంగి పరమహంసకులము గురి తప్పి వర్తించు దూర్తజనులను తెండు దూతలారా. కింకర్లారా, తమ గృహాన్నే సమస్త పాపాలకు స్థావరంగా మలుచుకొని ఆశకు దాసులై తెలివి మాలిన వారై మహాత్ములైన పెద్దల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించే మోసగాండ్రను తీసుకొని రండి. అరయను తనదు జిహ్వ అరిపేరును నుడవదు, చిత్తము అతని పాద చింతను చనదు, తలంపన్ తమకు ముక్తి తంగేటి జున్నకో సకల విష్ణు భక్తులకును పోలే. వీళ్ళ నాలుక భగవంతుని పేర్లను పలకదు, వీరి మనస్సు శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను చింతింపదు. నిజానికి విష్ణు భక్తులకు మోక్షం లభించినట్లుగా వీళ్లకు, ఈ మోసగాళ్లకు ఎందుకు లభిస్తుంది? అట్లా తేరగా లభించటానికి అది ఏమన్నా దొడ్డిలోని తంగేటి చెట్టుకు పట్టిన తేనె పట్టా? పద్మనయను మీది భక్తి యోగంబు ఎల్ల ముక్తి యోగమనుచు మొదలు ఎరుంగు వారిని చేరిన వారిని త్రోవను పోవలదు దూతలారా. శ్రీమన్నారాయణుని మీది భక్తి యోగమే ముక్తి యోగమని భావించే తత్వవేత్తలైన వారిని, వారికి సంబంధించిన వారిని ఆశ్రయించిన వారిని మీరు కన్నెత్తి కూడా చూడవద్దు, వారి దిక్కుకు పోనే పోవద్దు అని యమకింకర్లతో యమధర్మరాజు పలికాడని శుకమహర్షి పరీక్షిత్తుకు చెప్పినాడు. శుకమహర్షి పరీక్షిత్తుతో ఇంకా ఇట్లా అన్నాడు: ఈ విధంగా శ్రీకృష్ణనామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుందని, లోకాలను సమ్మోహింపజేస్తుందని, లోకులందరి చేత విశేషంగా గానం చేయబడుతుందని, పలు విధాలైన మాయా బంధాలను శ్రీకృష్ణనామ సంకీర్తనం త్రెంపివేస్తుందని, అమోఘాలైన హరి పరాక్రమ గాథలను ఆకర్ణించేవారి వినేవారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయని,
ఆ విధంగా వ్రతాల వల్ల గాని నియమాల వల్ల గాని మనస్సులు నిర్మలాలు కావని శ్రీకృష్ణదేవుని పాదపద్మాలను హృదయ పద్మంలో నిలుపుకొని ఆరాధించే వారిని ఇతర పాపాలు గాని అజ్ఞానం గాని వ్యసనాలు గాని అంటుకోవని యమధర్మరాజు తన కింకరులకు ఉపదేశించాడు. తమ ప్రభువు చేత కీర్తింపబడిన దేవదేవుని మహామహిమలను విని కాలకింకరులు ఆశ్చర్యచకితులైనారు. వారు ఆనాటి నుంచి విష్ణు భక్తుల వైపు కన్నెత్తి చూడటానికి సైతం భయపడసాగినారు. ఓ పరీక్షణ్ మహారాజా, పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని సర్వజ్ఞుడైన అగస్త్య మహర్షి నాకు వెల్లడించాడు, తెలిపాడు. ఆ మహానుభావుడు సమస్త దుఃఖాలను విలయం చేసేది, పోగొట్టేది, సమస్త పుణ్యాలకు నిలయమైనది అయిన మలయ పర్వతం మీద దేవాది దేవుడైన ఆ వాసుదేవుణ్ణి ఆరాధిస్తూ నాకు ఈ వృత్తాంతాన్ని ఎరిగించాడు. శుకయోగేంద్రుని మాటలు విన్నాక పరీక్ష నరేంద్రుడు ఆశ్చర్య ఆనందాలు నిండిన హృదయంతో ఉండినాడు.